ఎప్పుడు అది మీకు మైనస్ అయింది, లేకపోతే దీనివల్ల నేను నష్టపోయాను రాజకీయంగానో లేకపోతే వ్యాపార పరంగానో అనిపించిందా? స్ట్రైట్ గా మాట్లాడడం వల్ల నష్టపోయాను, చాలా నష్టపోయాను, చాలా చాలా. ఈ సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు, అందుకే ఇప్పుడు మార్చుకుందామని ఎప్పుడు అనిపించలేదా? మార్చను. అదే ఇది నాకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో అంత పేరును కూడా తెచ్చిపెట్టింది. అంటే అందరూ నోరు మూసేసుకుంటే ఎలా అవుతుందండి? అందరూ లౌక్యంగా పోతే ఎలా అవుతుందండి? లౌక్యంగా ఉంటే రాజకీయాల్లో పైకి వస్తాం. నేను రానబ్బా, ప్రజలతో ఉంటాను, ప్రజల గురించి మాట్లాడతాను. లౌక్యంగా ఉండి ఏం సాధిస్తాం? పదవులు వస్తాయి. లౌక్యంగా లేకపోతే పదవులు రావు, అంతే కదా. పోనీ నేను అడుగుతూనే ఉంటాను, గట్టిగా మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. ఇది నాకు ముందు నుంచి ఉన్న లక్షణం. అందుకే అందుకే అవినీతి చేయకూడదని కూడా నిర్ణయించుకున్నాను. మనం ఎక్కడ తప్పు చేయకూడదు. ప్రశ్నించాలనుకునేటప్పుడు మనలో నిజాయితీ ఉండాలి. మనలో నిజాయితీ ఉండాలంటే కఠోరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ శక్తి చాలా కష్టమైంది ఈ రోజుల్లో. అవన్నీ ఆ నిర్ణయాలను తీసుకున్నాను, దానికి కట్టుబడి ఉన్నాను, ప్రశ్నిస్తున్నాను.